తాజాగా రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నాం. హ్మ్. బీసీలకు సంబంధించిన హ్మ్. 42% రిజర్వేషన్ కావాలనేది మరి గవర్నమెంట్ ఆమోద ముద్రేసింది. నిన్న క్యాబినెట్‌లో, నిన్న అసెంబ్లీలో. యెస్. ఏమన్నా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందా? ఇదొక ముందడుగుగా భావించొచ్చా? అంటే బేసికల్ పాయింట్ ఏంటంటే సార్, ఇది కులగణన అంటే దాని హ్మ్. అర్థం హ్మ్. యూరోప్‌లో అయితే జనగణన అంటారు. అవును. భారతదేశానికి అన్వయిస్తే అది కులగణన. హ్మ్. అంటే ఈడ కులాలను లెక్కబెట్టాలి. కులాలను లెక్కబెట్టాలని చెప్పింది డాక్టర్ అంబేద్కర్. అవును. అది ఎస్సీ, ఎస్టీలను లెక్కబెట్టారు. ఆనాడు బీసీలను లెక్కబెట్టాలి అని అంబేద్కర్ ప్రపోజ్ చేస్తే బీసీలంతా పోయి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. బిజీగున్నారు వాళ్ళు. స్వాతంత్రం ఇప్పుడు తెలంగాణలో బీసీలు ఎట్లా పాల్గొని హ్మ్. 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 ఎస్సీలు, ఎస్టీలు ముందు తెలంగాణ రావాలని ఎట్లా పాల్గొన్నారు? ఆనాడు భారతదేశానికి స్వాతంత్ర పోరాటంలో అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తెచ్చి బీసీలు కూడా రాండయ్యా, మిమ్మల్ని కూడా తలకాయలు లెక్క పెట్టించి మీకు కూడా రిజర్వేషన్లు ఇప్పిస్తా అన్నాడు. లెక్కలకి ఒప్పుకోలే. మాకు ఇది కాదు, మాకు భారతదేశం స్వాతంత్రం కావాలన్నారు. ఆ! అనేసరికి ఆడ పోయింది. ఆ తర్వాత కాకా కాలేకర్ కమిషన్ వేశారు. ఆ సంగతి పోయింది. తర్వాత మండల కమిషన్ వచ్చింది. దాన్ని అమలు చేయడానికి ఒక పెద్ద పోరాటం జరిగింది. అవును. ఆ మండల కమిషన్ కూడా సంపూర్ణంగా అమలు కాలే. ఆ! చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్స్ లేవు, పార్లమెంట్ అసెంబ్లీలో. తర్వాత రాజ్యాంగ పరంగా ఎస్సీ, ఎస్టీలకు వచ్చేటువంటి హక్కులు ఎస్సీ, ఎస్టీల స్థాయిలో రక్షణ కవచంతో హక్కులు లేవు. లేదు. ఆ సందర్భంగా ఆయా రాష్ట్రాలలో బీసీ కులాలు కొన్ని ప్రాతిపదికతోటి చేసుకుంటూ పోతున్నాయి. మండల్ కమిషన్ ద్వారా కూడా ఎన్నో ప్రపోజల్స్ వచ్చినాయి. మొత్తంగా ఈ స్ఫూర్తితోటి ఆయా రాష్ట్రాల్లో రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అయినాయి. తెలంగాణలో 1972 ఆ ప్రాంతంలో అనంతరామన్ కమిటీ ఒకటి వచ్చింది. అవును. ఆ కమిటీలో అప్పుడున్న శివశంకర్ 300 కాపుల్ని బీసీలో పెట్టమంటాడు. ఆ పెద్ద మనిషి హ్మ్. పెట్టారు కదా! 300 కాపుల్ని అవును. బీసీలుగా గుర్తించమని ప్రపోజ్ చేస్తాడు ఆయన. 300 కాపులు యాక్చువల్గా తెలంగాణలో, ఆంధ్రాలో కమ్మ రెడ్లు ఎట్లనో, కమ్మ రెడ్డి కాపు అంటే దాని అర్థం ఏంటంటే ఆనాడు క్షత్రియుల దగ్గర భూములు ఉండేది, అవును. వైశ్యుల దగ్గర భూములు ఉండేది. అవును. క్షత్రియుల దగ్గర సైన్యంగా మరియు భూమి మీద వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు రెడ్డి, కమ్మలు. హ్మ్. కాపులు కూడా అదే పని. కాపులకు కూడా భూములే, వాళ్ళ కుల అవును. లోగోలో కూడా వ్యవసాయమే ప్రధానం. అవును. అలాంటి కాపుల్ని అనంతరామన్ కమిటీలో జస్టిస్ ఈ శివశంకర్ గారు అప్పుడు అడ్వకేట్గా ఉండే ఆయన అందులో పెట్టించాడు సార్ 300 కాపుల్ని. యాక్చువల్ వాళ్ళు బీసీలు కాదు. హ్మ్. మీరు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఉత్తర తెలంగాణ, అవును. ఆర్మూరు నుంచి అలంపూర్ దాకా చూసుకోండి 300 కాపులు. హ్మ్. వాళ్ళు వ్యవసాయ పరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో అద్భుతంగా 3 ఉన్నారు. రంగాల్లో అవును. బీసీలతో ఎవరితో కంపేర్ చేయలేని హై ఇందులో స్థాయిలో ఉంటారు. కరెక్ట్. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా సార్, 300 కాపు లీడర్లు కొంతమంది ఎస్సీ రిజర్వేషన్ల మాలామాదిగ డిఫరెన్సెస్ గురించి మాట్లాడారు. అరే మాదిగలకు అన్యాయం జరిగింది, లేదా మాలలకు ఇట్లా జరిగిందని వర్గీకరణ విషయంలో వచ్చి మాట్లాడుతున్నారు. మరి బీసీ డి గ్రూప్లో ఉన్నటువంటి 300 కాపులు, డి గ్రూప్లో ఉన్నటువంటి యాదవులు, డి గ్రూప్లో ఉన్న ముదిరాజులు, డి గ్రూప్లో ఉన్న మిగతా వాళ్ళ యొక్క అన్ని ప్రయోజనాలు మీరు వినట్లేదా? 300 కాపులు అనే వాళ్ళు బీసీ పేరుతో, బీసీలు అనే పేరుతో శివశంకర్ గారు, డి శ్రీనివాస్ గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, వి హనుమంతరావు గారు, ఇంకా ఎవరు బీసీలలో మొత్తం కాంగ్రెస్ పార్టీని కబళించింది జస్ట్ బీసీ పేరుతో. అవును. అవును. కాదా? వి హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, శివశంకర్ గారు, ఆ తర్వాత డి శ్రీనివాస్ గారు, అవును. ఈ మధ్య వచ్చినటువంటి ఒక 300 కాపు, అటుపోతే బీజేపీలో ఉన్నటువంటి ఆ ఇద్దరు కాపులు, బండి బండి సంజయ్ సంజయ్ గారు, గారు, అరవింద్ గారు. అరవింద్ కావచ్చు. అవును. అంటే ఈ వీళ్ళనే కాదు, ఎందులోనైనా సరే 300 కాపులే ప్రాధాన్య స్థానంలో ఉంటారు బీసీ ఉద్యమం పేరుతో. అవును. లక్ష్మణ్ కూడా అదే అనుకుంటా కదా? లక్ష్మణ్ గారు హ్మ్. అదే. అంటే ఇక్కడ మేము కోరేది ఏంటంటే, సామాజిక న్యాయం గురించి మాట్లాడటానికి ఎవరైనా ముందుకు వస్తే ఆ 300 కాపుల యొక్క రాజకీయ ఆధిపత్యం ఏంటి హ్మ్. బీసీల పేరుతో, అది చూడాల్సిన అవసరం ఉంది మనం. అవును. అందుకని ఓవరాల్గా ఇక్కడ మీరన్న ప్రశ్నలో తెలంగాణలో బీసీల యొక్క రిజర్వేషన్స్ కానీ లేదా బీసీ జనాభాకి 42% అవును. ఏదైతే ఉందో ఆ 42% అనే దానికి కులగణన సిద్ధాంతంతో హ్మ్. కులాలను లెక్క పెట్టారు. ఆ లెక్క పెట్టిన ప్రకారం 42% చేసిండ్రు. ఈ 42% వాస్తవానికి 50% రావాల్సి ఉంది. అవును. సరే 42% అయింది, సరే తగ్గిపోయింది. ఇప్పుడు ఇది పార్లమెంటులో బిల్లు
ఆమోదించబడాలి. ఉమ్. ఇక్కడ తెలంగాణలో తీర్మానం నాకు జరిగింది. ఒకటి అర్థం కాలేదు. మొన్న దీంట్లో కులగణనలో ఉమ్. బీసీలు ఒక 20 లక్షల మంది తగ్గిపోయారు. ఆ, ఓసీలు ఒక 20 లక్షల మంది పెరిగారు. ఆ. అంటే ఏంది, బీసీలు ఏమన్నా కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారా, లేదంటే ఓసీలు పాటించట్లేదా? అసలు ఏంటి అంత సడన్ గా ఎలా జనాభా తగ్గింది, వాళ్ళది ఎలా పెరిగింది? వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించాలి, కులం నియంత్రణ పనిలో ఉన్నారు. అంటే ఓకే. అణగారిన వర్గాల యొక్క సంఖ్యని తక్కువ చూపించి అగ్రవర్ణాల సంఖ్యని పెద్దగా చూపించడం వల్ల ఒక పెద్ద ప్రయోజనాలు రెండు ఉన్నాయి సార్. ఒకటి, భారతదేశంలో ఎక్కడ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు ఇంత సంఖ్య ఉన్నది ఎక్కడ లేదు, ఏ రాష్ట్రం. ఇక్కడ ఇదంతా మొత్తం పైనుంచి వస్తే ఈ డైనాసిటీలో అంత అగ్రవర్ణాలు జస్ట్ ఒక 7% మంది రూల్ చేసేది, 10%. వాళ్ళ సంఖ్య ఇంత పెద్ద డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషనల్ ఇన్ని కుల బీసీలు ఈ ఉద్యమాల మధ్యలో 7%, 5% కూడా లేరు కదా అగ్రవర్ణాలు. మీరు ఎట్లా పరిపాలిస్తున్నారన్న ప్రశ్నకి నైతికంగా చచ్చిపోయినారు వాళ్ళు, మోరల్లీ డెత్. ఆ నైతికంగా చచ్చిపోతున్న దాంట్లో నుంచి ఏం ప్రారంభమైందంటే మన సంఖ్యని పెద్ద చేసి చూపించాలి. రెండోది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, ఆ రిజర్వేషన్లలో వాళ్ళ పాపులేషన్ చూపించుకోవాలి. దాంతో అవకాశం వచ్చిందని వాళ్ళ పర్సంటేజ్ పెంచుకొని వీళ్ళ పర్సంటేజ్ని తగ్గించడం జరిగింది. అయితే దీన్ని మొత్తంగా సరే బిల్లు చేసిండ్రు, 42% రిజర్వేషన్. మామూలుగా లెక్కలు చూపిస్తే సంతోషపడతారు అంతా, సోవియట్ రష్యా రాజ్యం వచ్చినట్టు. ఇప్పుడు సోవియట్ రష్యాలో రాజ్యం వచ్చిందనమాట ఇప్పుడు ఆల్రెడీ, లెక్కలు చూపించగానే వచ్చినట్టు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యం వచ్చినట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇది పోయి పార్లమెంట్లో కూర్చోవాలి. పార్లమెంట్లో కూర్చున్న తర్వాత ఆ పార్లమెంటులో ఈ సమస్య బీజేపీ పరిష్కరించాలి. అసలు బీజేపీ బేసికల్గా అది ఒక మనువాద సిద్ధాంతానికి సంబంధించిన దాని మీద ఫిలాసఫీతో వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు 80% ఉన్నారు. అసలు యాక్చువల్గా కావాల్సింది 80% రిజర్వేషన్స్ పార్లమెంట్లో బిల్లు చేయాలి, 9th షెడ్యూల్లో పెట్టి. అది ఒక తమిళనాడులో వాళ్ళిద్దరి మధ్య భయంకరమైన యుద్ధం సాగుతున్న టైంలో ఎంజి రామచంద్రన్ వారసురాలని జయలలిత, కరుణానిధి పెరియార్ వారసం కరుణానిధి వారిలో వాళ్ళు బలంగా పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టించి దాన్ని తీసుకొని వచ్చారు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు. ఇప్పుడు తెలంగాణ ప్రపోజ్ చేసిన ఈ బిల్లులో బీజేపీ ఏముంటుంది అని అంటే, ఇప్పుడు మా ఫిలాసఫీకి ఇది వ్యతిరేకం, అసలు కులగణనే మేము చేయం, కాబట్టి కులగణనే చేయనటువంటి బీజేపీ ఇక కులాలతోటి రిజర్వేషన్లు ఆడిస్తుంది. ఉల్టా ఇంకో ప్రశ్న వేస్తుంది రేవంత్ రెడ్డిని, అసలు నీ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్లో, నీ దగ్గర ఉన్న అధికారంలో, నీ దగ్గర ఉన్న పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎంత శాతం ఇస్తామని ఉల్టా క్వశ్చన్ వేస్తుంది. ఇప్పుడు దానికి ఈయన దగ్గర సమాధానం లేదు, ఈయన అడిగిన దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇది సాగుతున్న చర్చ సార్. ఈ సందర్భంగా మేమేం కోరుతున్నామంటే, బీసీ ఎస్సీ ఎస్టీలే ప్రత్యేకంగా మనమే ఒక్కటై, మదగజాలైన రెడ్లు ఉన్నారు, మనసున్న రెడ్లు ఉన్నారు, మనసున్న రెడ్లని మన వైపు తీసుకొని మనం రాజ్యం కోసం పోరాడే ఆలోచనతోటి మన యుద్ధం సాగుతూ ఉంది. ఇది మన పోరాటం.